సూర్య మాత్రమే కాదు కన్నడ హీరోలు కూడా ఇప్పుడు టాలీవుడ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఒకవైపు కాంతారా హీరో రిషబ్ వరుస పెట్టి తెలుగు చిత్రాలు చేస్తున్నాడు. ఇప్పుడు యష్ కూడా టాలీవుడ్ కు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం. కేజీఎఫ్ 2 తర్వాత యష్ నటిస్తున్న న్యూ మూవీ టాక్సిక్ మార్చి 19న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా తర్వాత దీపావళికి యష్ బాలీవుడ్ లో నటిస్తున్న బిగ్ మూవీ రామాయణం విడుదల కానుంది. ఈ రెండు చిత్రాలు నార్త్ సైడ్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని చేసినవి. వన్స్ బాలీవుడ్ లో రామాయణం రిలీజ్ అయితే టాలీవుడ్ పై ఫోకస్ పెట్టాలనుకుంటున్నారు యష్. బాలీవుడ్ తర్వాత యష్ కు టాలీవుడ్ లో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల టాక్సిక్ తెలుగు వర్షన్ రైట్స్ ను దిల్ రాజు ఏకంగా 100 కోట్లు వెచ్చించి దక్కించుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో కేజీఎఫ్ సిరీస్ చిత్రాలు సంచలన విజయం సాధించడంతోనే దిల్ రాజు సుమారు 100 కోట్లతో డీల్ కుదుర్చుకున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్న మాట. తెలుగులో డైరెక్ట్ మూవీ చెయ్యాలనుకుంటున్నాడు యష్. ఇందుకోసం తానే కథను రాసి డైరెక్షన్ కూడా చెయ్యాలి అనుకుంటున్నాడట. మైథాలజీ నేపథ్యంలో మూవీ ఉండనుంది అనేది లేటెస్ట్ అప్డేట్. కాంతారా ప్రీక్వెల్ తో వచ్చి టాలీవుడ్ లో భారీ వసూళ్లను కొల్లగొట్టాడు రిషబ్. ఇప్పుడు తన స్నేహితుడు దారిలోనే యష్ వెళ్ళాలి అనుకుంటున్నాడు. ఇక రిషబ్ కూడా తెలుగులో వరుసగా చిత్రాలు చేస్తున్నాడు. ప్రస్తుతం 2 ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. హనుమాన్ సీక్వెల్ అలాగే అశ్విన్ గంగరాజు సినిమాలో నటించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుల్లో నటించేందుకు సినిమాకు 80 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట రిషబ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.